నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ళ సవాల్ 14వ భాగం. శ్యామ్, మీకు తెలిసే నా చేత చెప్పించాలని చూస్తున్నారు. బిడియపడుతూ అంటున్న బృంద పెదవుల మీద తీపి ముద్ర వేశాడు శ్యామ్. ఆమె సిగ్గుగా అతని గుండెల్లో ఒదిగిపోయింది. మెహందీతో ఎర్రగా పండిన ఆమె చేతులు అతని తెల్లని షర్ట్ మీద మరింత ఎర్రగా కనిపిస్తుంటే అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. తొలిసారి భార్యాభర్త కలవడానికి అంటే మొదటి రాత్రికి ముహూర్తాలు ఎందుకు పెట్టేవారంటే, పూర్వం ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కాబట్టి భార్యాభర్తల సమాగమం మంచి ముహూర్తంలో జరిగితే పుట్టే సంతానం మంచిగా ఉంటుందని. ఎందుకంటే భార్య గర్భవతి కావడానికి ఛాన్సెస్ ఎక్కువ, సేఫ్టీ వాడకపోతే. శ్యామ్, ఆపండిక. అతను నవ్వాడు కానీ ఆపలేదు. కానీ ఇప్పుడు మనం వెంటనే పిల్లలు అనుకోవడం లేదుగా. అనుకుంటున్నామా? కొన్ని క్షణాల తర్వాత అనుమానంగా ఆమె కళ్ళలోకి చూశాడు. గెడ్డం కింద తన చేతిని ఉంచి ఆమె తల పైకి లేపి. ఆమె గబగబా తల అడ్డంగా ఊపేసింది. గుడ్. మరి మనకి ముహూర్తంతో పనే ఉంది? అల్లరిగా అడిగాడు శ్యామ్. బృంద సిగ్గుగా నవ్వుతూ అతన్ని వెనక్కి నెట్టి తలుపు తీసుకుని బయటికి పారిపోయింది. పకపక నవ్వాడతను. ఆ సాయంత్రం ఇంచుమించుగా అందరి చుట్టాలు ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరిపోయారు. వదినా, ప్రవీణ్ కొన్నాళ్ళు ఉండి వస్తానంటున్నాడు. ఎలానో వాడు వచ్చే నెల వెళ్తున్నాడు యూఎస్. ఈ లోపుగా సిటీ చూస్తానని అంటున్నాడు. చిన్నగా నవ్వుతూ మొహమాటంగా ఫల్గుని అనుమతిని అడిగింది సరళ. ఆమె నోరు తెరవలేకపోయింది. ఏమని చెప్తుంది? నీ కొడుక్కి పోయే కాలం వచ్చిందని చెప్పలేదు కదా. తన చెల్లెలు మనసు కష్టపెట్టుకుంటుందేమో అని భయం. చిన్నగా నవ్వి ఊరుకుంది ఫల్గుని. దానిదేముంది సరళ. శ్యామ్, బృంద ఎలానో 4 రోజుల్లో ఊరు బయలుదేరుతున్నారు. గట్టు రేపు వెళ్ళిపోతున్నాడు. ఇక ఫల్గుని ఒంటరిగా ఉంటుంది. ప్రవీణ్ ఆమెని తోడుగా ఉంటానంటే మాకు ఆనందమే కానీ వేరే ఏముంటుంది? తప్పకుంటాడిక్కడే మాటిచ్చేశాడు సత్యదేవ్. ఫల్గుని మొహం తెల్లగా పాలిపోయింది. ఉర్విజ, బృంద ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇద్దరి చూపులు ఒకేసారి ప్రవీణ్ మీదకి మళ్ళాయి. వాళ్ల చూపులకి కనుక శక్తి ఉంటే ఆ క్షణమే బూడిద కుప్పగా మారి ఉండేవాడతను. కానీ అలా జరగలేదు కాబట్టి వంకరగా నవ్వుతూ ఫల్గునినే చూస్తున్నాడు పరిశీలనగా. కంపరంగా మొహం తిప్పుకుంది ఫల్గుని. వీడి మొహం మండ. అందరి మధ్యలోనే అలా చూస్తూ ఉంటే అప్రాచ్యపు వెధవా. ఆ సాయంత్రం వంటగదిలో అత్తగారికి సాయం చేస్తూ కామెంట్ చేసింది బృంద. పెరుగుట విరుగుడు కొరకే అన్నది సామెత. వాడిని వాడు అదుపు చేసుకోకుండా వక్రంగా ఆలోచించి ముందుకు అడుగు వేస్తే నాశనమైపోతాడు వెధవ. ఉర్విజ అందుకుంది. ఫల్గుని మాత్రం మౌనంగా కాఫీలు కలుపుతోంది. ఆమెకి ఈ కొత్త సమస్య చాలా ఆందోళన కలిగిస్తోంది. భర్త చూస్తే ఎప్పుడూ బిజీగా ఉంటాడు. కొడుకు కోర్టు పనుల్లో మునిగి తేలుతూ ఉంటాడు. అసలతను ఒక ఆడపిల్లని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడని కూడా తామెవ్వరూ ఊహించలేదు. తమ అదృష్టం కొద్దీ బృంద అతని జీవితంలోకి, తమ జీవితాల్లోకి మహాలక్ష్మిలా అడుగుపెట్టింది. ఇక ఉర్విజ పరిచయం కొత్త ఆనందాన్ని తమ జీవితాల్లోకి లాక్కొచ్చింది. అంతా ఎంతో ఆనందంగా ఉందన్న సమయంలో ఈ సమస్య తమ జీవితాలని ఎలా అతలాకుతలం చెయ్యబోతోందో అర్థం కావడం లేదు ఫల్గునికి. అత్తయ్య, కాఫీలో ఉప్పు వేసేశారు గోల పెట్టింది ఉర్వి. చిక్కని కాఫీ కాస్త విరిగిపోయింది. అత్తయ్య, మీరు ఊరికే కంగారు పడకండి. మనం ఈ సమస్యని సాల్వ్ చేద్దామని చెప్పాను కదా. ఉర్విజ లాలనగా అంటుంటే బృంద చకచక కాఫీలు కలిపేసింది. నేనే స్వయంగా కాఫీలందరికీ ఇచ్చేసొస్తాను చెప్పి ట్రేలో కప్పులు సర్దింది బృంద. అసలు వాడికి మీ విషయం ఎలా తెలిసింది? అడుగుతున్న ఉర్వి వైపు నిర్లిప్తంగా చూసింది ఫల్గుని. ఒకసారి ఇద్దరం బజారుకి వెళ్ళాం. వాడప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. నాకక్కడ ఏదైనా వస్తువు తీసుకోవాలని బలంగా అనిపించింది. ఆ ఫీలింగ్ ఇక తీసే వరకు పోదు. చాలా అశాంతిగా, అసహనంగా ఉంటుంది. ఆ పని చేశాక పొందే అనుభూతి మాటలలో చెప్పలేనిది. అందుకే ఒక చిన్న ప్లాస్టిక్ దువ్వెన నా హ్యాండ్ బ్యాగ్‌లో పడేసుకున్నాను ఎవరూ చూడకుండా. ఎవరికీ తెలియకుండా బయటికి వచ్చాక నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కానీ అది నా భ్రమ అని తర్వాత తెలిసింది. ప్రవీణ్‌కి తెలిసిపోయింది. వాడి చూపు ఎప్పుడూ నా మీద నుంచి తప్పుకునేది కాదని నిన్ననే తెలిసింది. వివరించింది. అంటే అవకాశం కోసం చూస్తున్నాడనమాట పోకిరీ వెధవ అంది కోపంగా ఉర్విజ. అవకాశాలు చాలానే వచ్చాయి ఉర్వి. ధైర్యం ఇప్పటికొచ్చి ఉంటుంది అంది కళ్ళు మూసుకుని కౌంటర్ మీద చేతులు ఆనించి ఫల్గుని. అందులో పెద్ద శబ్దం అయ్యి భళ్ళున కప్పులు పగిలిన శబ్దంతో పాటుగా కెవ్వుమన్న అరుపు కూడా వినిపించింది. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని బయటకు పరుగు తీశారు. హాల్లో దృశ్యం భీభత్సంగా ఉంది. కళ్ళు తాగిన కోతిలా గెంతుతున్నాడు ప్రవీణ్. శ్యామ్ అతన్ని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రవీణ్ నడుము కింది భాగం అంతా కాఫీతో నిండిపోయింది. బృంద కళ్ళ నిండా నీళ్లతో నేల మీద ఉన్న పగిలిన కాఫీ కప్పులని ట్రేలోకి ఎత్తుతోంది. తథాగత్ ఆమెకి సాయం చేస్తున్నాడు. సత్యదేవ్ అక్కడెక్కడా కనిపించలేదు. క్షణాల్లో గ్రహించారిద్దరూ అక్కడ ఏం జరిగిందో.
ఎలాగో తెలియదు కానీ బృంద వేడివేడి కాఫీని ప్రవీణ్ గాడి ఒళ్ళో వంపేసింది. ఒక్కసారిగా ఇద్దరి మనసుల్లోనూ మజార్ట్ మ్యూజిక్ మెదిలి విక్టరీ డాన్స్ చేసేశారు. బృంద పాలిపోయిన మొహంతో వంటగదిలోకి నడిచింది. ఆమె వెనకే తాము ఫాలో అయితే అనుమానం వస్తుంది గనక ఉరేజ ప్రవీణ్ వైపు నడిచింది కంగారుగా. అయ్యయ్యో తమ్ముడు బాగా కాలిందా? నొచ్చుకుంటూ లేని బాధని నటిస్తూ అడిగింది ఉర్విజ. అంత బాధలోనూ నిప్పులు చెరుగుతూ చూశాడతను ఆమె వైపు. కాఫీ అంత వేడిగా తాగుతాడా ఎవడైనా? చేతులతో అదుముకోలేక నిటారుగా నిలబడలేక డాన్స్ చేస్తున్న ప్రవీణ్ ఆమె మీద గయ్యమని లేచాడు. సాధారణంగా వేడి కాఫీని ఊదుకుంటూ తాగుతాం కదా తమ్ముడు. పాపం నీకు ఊదుకునే అవకాశం రాలేనట్టుంది అంది జాలి చూపిస్తూ ఉర్విజ. పాల్గొని వస్తున్న నవ్వుని దాచుకుని ఉర్వి వెనుక మొహం చాటు చేసుకుంది. తదాగత్ ఒకసారి వాళ్ల వైపు చూసి అక్కడ ఒలికిన కాఫీని శుభ్రం చేయడం కోసం నౌకర్ని పిలిచాడు. ఆ నౌకర్ పరుగున వచ్చి నేలను శుభ్రం చేశాడు. శ్యామ్ రూఫ్ ఎగిరిపోయేలా గంతులు వేస్తూ టాప్ పిచ్లో అరుస్తున్న ప్రవీణ్ని గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్లి బాత్రూంలోకి తోసి ఊరుకోబెట్టేసరికి తాతలు దిగొచ్చారు. ఆ రాత్రి భోజనం కోసం డైనింగ్ హాల్లోకి కూడా రాలేదు ప్రవీణ్. బృంద ప్లేట్లో పెట్టి తీసుకువెళ్ళింది ప్రేమగా తమ్ముడు అని పిలుస్తూ. అతను కోపంగా మొహం తిప్పుకున్నాడు. ఆమె ట్రేని టేబుల్ మీద పెట్టి మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. వెధవ పనులు చేస్తే శిక్ష ఇలానే పడుతుంది అంది కామ్గా బృంద. అతను చివ్వున తల తిప్పి ఆమె వైపు చూశాడు. అందమైన అబ్బాయి ప్రవీణ్. 25 కూడా పూర్తిగా రాలేదు. మంచి చదువు ఉద్యోగం ఉన్నవాడికి ఇదే మాయరోగమో అర్థం కాలేదామెకి. మంచి చెప్పడానికే నిర్ణయించుకుంది. నువ్వు చెయ్యాలనుకున్న పని నాకు తెలియదనుకున్నావా? నీ తల్లి చంద్రహారం నీ పెట్టెలోనే దొరికిందన్న ఒక్క మాట ఆవిడికి చెప్పి ఉంటే నిన్నిక్కడి నుంచి తన్నుకుంటూ తీసుకెళ్లేది అంది కోపాన్ని అణుచుకుంటూ. నీకు దొరికినప్పుడే అనుకున్నాను నా సంగతి నీకు తెలిసిపోయిందని. కానీ నువ్వు చెప్పకపోవడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒకవేళ నీకు నా మీద ఆసక్తి ఉందేమోనని సందేహం వచ్చింది స్టైల్గా తన జుట్టు వెనక్కి దువ్వుకుంటూ అన్నాడు ప్రవీణ్. కాలనిది సరిపోలేదా పిచ్చివాగుడు వాగుతున్నావు? తీక్షణంగా అడిగింది బృంద. బ్యాడ్ లక్ బేబ్. నీ ఛాన్స్ ఇప్పుడప్పుడే రాదు. ముందు అత్త సంగతి చూసి అప్పుడు టైం ఉంటే నీ దగ్గరకు వస్తాను అన్నాడు తల కింద చేతులు పెట్టుకుని స్టైల్గా ఆమె వైపు చూసి నవ్వుతూ ప్రవీణ్. చిఫ్ఫున లేచి నిలబడింది బృంద. శ్యామ్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. తనని ఆపడం మావయ్య వల్ల కూడా కాదు హెచ్చరించి బయటికి నడిచింది బృంద. కానీ మీరు చెప్పరుగా? వెనక నుంచి వినిపించింది ప్రవీణ్ కంఠం నమ్మకంగా. మెల్లగా వెనక్కి తిరిగి అతని వైపు చూసింది బృంద. నీకెలా అనిపించింది? అడిగింది వ్యంగ్యంగా. అతను నవ్వాడు. ఆమెకి ఒళ్ళు మండిపోయింది. ఇచ్చిన డోస్ సరిపోలేదని అర్థమైంది ఆమెకి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ గమనించడం లేదని అనుకుంటుందట. అలా ఉంది నీ ప్రవర్తన. శ్యామ్ మాత్రమే కాదు, తథాగత్ కూడా తెలివి తక్కువవాడు కాదని తన మామగారు సత్యదేవ్ దృష్టికి ఈ విషయం వెళ్తే వాడి బ్రతుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయిపోతుందని అన్యాపదేశంగా చెప్పకనే చెప్పింది బృంద. ప్రవీణ్ నిర్లక్ష్యంగా నవ్వాడు. తివిరి ఇసమున తైలంబు తీయవచ్చు, తవిలి మృతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపురాదు. భావం ఏంటంటే ఈ పద్యానికి ప్రయత్నం చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును, ఎండమావియందును నీరు త్రాగవచ్చును, తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధించవచ్చును, కానీ మూర్ఖుని మనసును మాత్రం సమాధాన పెట్టుట సాధ్యం కాదు అని అన్న భర్తృహరి సుభాషితం గుర్తొచ్చింది బృందకి. జాగ్రత్త తమ్ముడు, అసలే పెళ్లి కావలసిన వాడివి. నువ్వు ఎదుర్కోబోయేది అడవికి రారాజుని కాదు, ఆ రారాజుని సైతం చూపులతో నిలబెట్టే శివంగిని, అంటే మన అత్తయ్యని చెప్పి తలుపు దగ్గరగా వేసి బయటకొచ్చింది బృంద. ఆమె మనసు కుతుకుతా ఉడికిపోతోంది. వాడికి మాటలతో హెచ్చరికలు సరిపోవు. ఏదో ఒకటి చేసి అత్తగారి మీదకు వచ్చిన ఈ సమస్యని పరిష్కరించాలి. అలానే క్లెప్టోమేనియాకి ట్రీట్మెంట్ కనుక్కోవాలి. ఆలోచిస్తూనే హాల్లోకి వచ్చింది బృంద. అప్పటికే అత్తయ్య లోపలికి వెళ్లడం గమనించింది. ప్రవీణ్ గాడు అప్పుడే లేచే స్థితిలో లేడు కాబట్టి ఫల్గునికి కాస్త ఒంటరితనం మంచిదే అనిపించింది. మావగారు ఎక్కడ కనిపించలేదు. బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో అనుకుంది. తదాగత్ శ్యామ్, ఉర్విజ టీవీ చూస్తున్నారు. సాయంత్రం మామగారి ఫ్రెండ్స్కి, శ్యామ్ కొలీగ్స్కి ప్రత్యేకించి పార్టీ అరేంజ్ చేశారు. 7 గంటలకి పార్టీ. ఇంకా కొంత సమయం ఉంది తయారవ్వడానికి. అందుకే శ్యామ్ కళ్ళ పడకుండా అతని గదికి నడిచింది. ఇక నుంచి అది తమ గది కావడంతో చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. 2 రోజులు ఎటువంటి టెన్షన్స్ లేకుండా గడిచాయి. కొత్త పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని చూడడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. బృందకి పుట్టిల్లు లేకపోవడంతో అన్నీ తామే అయి చేస్తున్నారు ఫల్గుణి, ఉర్విజ. ఇక మర్నాడు తాము ప్రయాణమై వెళ్ళాలి. హనీమూన్కి కర్ణాటకలో కూర్గ్లో రిసార్ట్ బుక్ చేశాడు శ్యామ్. బృందకి వెళ్లాలని లేదు. అలాగని శ్యామ్కి దూరంగా ఉండాలని కూడా లేదు. డోలాయమానంగా ఉంది ఆమె పరిస్థితి. తను వెళ్ళిపోతే ఉర్విజ ఇక్కడ ఉండడానికి మొహమాట పడుతుంది. తథాగత్ గొడవ చేస్తాడు వచ్చేయమని.
అప్పుడు ప్రవీణ్ చెలరేగిపోతాడు. వాడు సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన నమ్మడానికి లేదు అని ఆలోచనలో పడింది బృంద. అందుకే ఈ 3 రోజుల నుంచి తమ్ముడు, తమ్ముడు అంటూ వాడి వెంట తిరిగి ఊదరగొడుతున్నారు ఉర్విజ, తను కూడా. అరే! అలా ఒంటరిగా కూర్చున్నావేంటి బృందా? నువ్వు కనిపించక నీ తమ్ముడు బెంగపెట్టుకున్నాడేమో చూడు. అప్పుడే తమ గదిలోకి వచ్చిన శ్యామ్ ఆమెని ఆట పట్టించాడు. బట్టలు సర్దకుండా మంచం మీద కూర్చుని దీర్ఘాలోచనలో పడిన బృంద ఉలిక్కిపడింది. వాడు నా తమ్ముడేంటి? నిజంగా తమ్ముడైతే ఆ చెంప, ఈ చెంప వాయించి కూర్చోబెడతాను అన్యమనస్కంగా అంటూ లేచి ట్రావెలర్ బ్యాగ్‌ని మంచం కిందకి తోసేసింది. అతను ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. ప్రవీణ్ గురించి ఆమె అలా ఎందుకందో అర్థం కాలేదు శ్యామ్‌కి. బట్టలు సర్దడం మానేసి ఏం చెయ్యదలుచుకుందో అంతకన్నా గ్రహింపుకు రాలేదు. బృందా, అంతా బాగానే ఉందా? ఆమెని దగ్గరికి తీసుకుని అడిగాడు శ్యామ్. అప్పుడు స్పృహలోకొచ్చింది. తడబాటుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ బలవంతంగా పెదాలు సాగతీసింది. అది నవ్వే ప్రయత్నమని, అస్సలు సక్సెస్ అవ్వలేదని శ్యామ్ మొహం చూడగానే అర్థమైంది బృందకి. ఏం చెప్పాలో తెలియక అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆశ్చర్యపోయాడతను. తొలి రాత్రంటే సహజంగా ఆడపిల్లలకి ఉండే బిడియం, భయం అనుకున్నాడతను. ఆ ఆలోచన రాగానే ఆమె మీద సానుభూతి కలిగింది. తనకంటూ ఎవరున్నారో ఆ భయాలు పంచుకోవడానికి. తన తల్లి ఎంత స్నేహితురాలిగా ఉన్నా అత్తగారేగా. ఇక ఊర్విజకి అనుభవం వేరు. ఆమె చెప్పేది బృందకి తప్పుగా అర్థమైతే సమస్య తమ ఇద్దరి మధ్యలోనూ వస్తుంది. కాబట్టి తనే ఆమె స్నేహితుడిగా మారి భయాలని పోగొట్టాలి అనుకున్నాడు శ్యామ్. మెల్లగా ఆమె తలని పైకెత్తి కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ క్షణం ఆమె ప్రవీణ్ గురించి చేసిన కామెంట్‌ని పూర్తిగా మర్చిపోయాడతను. అప్పుడే దాని మీద ఫోకస్ చేసి ఉంటే పెద్ద సమస్యని తప్పించగలిగేవాడు. కొన్ని క్షణాల పాటు బృంద కూడా తనని తాను మర్చిపోయింది అతని గాఢ పరిష్వంగంలో. ఆమె పెదవుల మీద తన పెదవులను అద్దపోతున్నాడు శ్యామ్. ఆమె కళ్ళు మూసుకునుంది. ఆమె చేతులు అతని నడుము చుట్టూ బిగుసుకున్నాయి. అతని ఒక చెయ్యి ఆమె నడుమును చుట్టుకోగా మరొక చెయ్యి ఆమె జుట్టులోకి చొచ్చుకుపోయింది. ఆమె చిన్నగా నిట్టూర్పు విడిచింది. సరిగ్గా అదే సమయంలో తెరుచుకుంది తలుపు విసురుగా. బృందా! కంగారుగా పిలుస్తూ లోపలికి దూసుకొచ్చింది ఊర్విజ. ఉలిక్కిపడి అతనికి దూరం జరిగింది బృంద. ఉప్స్! తను రాంగ్ టైంలో లోపలికి వచ్చేసిందని అర్థమైన ఉర్విజ ఇబ్బందిగా మొహం తిప్పుకుంది. అంతలోనే పరిస్థితి గుర్తొచ్చి ఆందోళనగా చూసి బృందని బయటికి రమ్మన్నట్టుగా సైగ చేసింది. క్షణాల్లో బృంద మెదడుని ఆవరించుకున్న కోరిక మత్తు వదిలిపోయింది. ఎలర్ట్ అయింది. ఏమైంది ఉర్వి? శ్యామ్ చేతుల్లో నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఆమె దగ్గరికి నడిచి అడిగింది. ఉరిజ ఒక్కసారిగా ఇబ్బందిగా శ్యామ్ వైపు చూసి బృందని తనతో రమ్మన్నట్టుగా సైగ చేసి బయటికి వెళ్ళిపోయింది. బృంద హడావుడిగా ఆమె వెనుక పరుగు తీయడం నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు శ్యామ్. మొదటిసారిగా అక్కడ తనకి తెలియనిదేదో జరుగుతోందన్న అనుమానం మొదలైంది అతనిలో. ఒకసారి అనుమానం వచ్చాక అదేంటో తేల్చుకునేదాకా నిద్రపోయే రకం కాదు శ్యామ్ సుందర్. వారి వెనకే బయటకు వచ్చిన అతనికి ఆడపిల్లలిద్దరూ ఎక్కడా కనిపించలేదు. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాడు. ఆడపిల్లలిద్దరూ ఫెవికాల్ పెట్టి అతికించినట్టుగా తన తల్లిని వదిలిపెట్టుండడం లేదు. అది అప్పుడు పెద్ద వింతగా అనిపించలేదు. ఇప్పుడు కొంచెం విచిత్రంగా ఉంది. ఇద్దరూ ఉంటున్నారు, లేదా ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటున్నారు. బృంద తనని తప్పించుకోవడం కోసం అలా తల్లిని అంటిపెట్టుకుని ఉంటోందని నవ్వుకున్నాడు. కానీ ఈరోజు అది కాదు, మరేదో కారణం అని అనిపించింది అతనికి. అతని కళ్ళు ఒక మూలగా నిలబడి గబగబా ఏదో మాట్లాడుతున్న ఊర్విజని సీరియస్‌గా వింటున్న బృందని గమనించాయి. ఏదో జరుగుతోందని అనిపిస్తోందా? పక్క నుంచి తథాగత్ కంఠం వినిపించింది. నీకు కూడా అనుమానం వచ్చిందా? ఆశ్చర్యంగా తన ప్రాణ స్నేహితుడి వైపు చూశాడు శ్యామ్. ఆ! అది కూడా ప్రవీణ్ గురించిన నాకు డౌటు. అలా చెప్తున్నప్పుడు తథాగత్ కంఠంలో ఏమాత్రం సందేహం లేకపోవడం ఖచ్చితంగా చెప్పాడు. హ్మ్. వాడు సరైనవాడు కాదని ఎప్పుడూ అనుమానం రాలేదురా మనకి సాలోచనగా అన్నాడు శ్యామ్. ఇంతవరకు ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి వాడు బుద్ధిగా కనిపించాడు. ఇప్పుడు అందమైన ఆడపిల్లలు ఇద్దరున్నారు అన్నాడు తథాగత్. కానీ ఇద్దరు పోటీలు పడి మరీ తమ్ముడు అంటున్నారు కదరా! అనుమానాన్ని బయటపెట్టాడు. బృంద వరుసకి అక్క అవుతుంది కానీ ఉర్విజకి కాదు. అయినా అటు చూడు శ్యాము, టెన్షన్ ఉర్వి మొహంలో ఉంది కానీ బృంద మొహంలో కాదు చూపించాడు తథాగత్. హ్మ్. బృంద ఒక కామెంట్ చేసింది అంటూ ఆమె ప్రవీణ్ గురించి అన్న మాట వివరించాడు శ్యామ్. తను ఆ ట్రామా పడి వచ్చింది కాబట్టి వాడు ఆమెతో చెత్తగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా భయపడేది. నాకు చెప్పేది. సో, ఉర్విజ ఉంది ట్రబుల్‌లో అని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. అసలు విషయం తెలియని శ్యామ్. అక్కడ ఉర్విజ బృంద చేతులు పట్టుకుని ఏడ్చినంత పని చేసింది. నన్ను అత్తయ్యతో ఉండమన్నావు. గట్టు పిలవడంతో వెళ్ళవలసొచ్చింది. ఈలోపుగా మామయ్య అత్తయ్యని, ప్రవీణ్‌ని తీసుకుని ఎక్కడికో బయటికెళ్లారు చెప్పింది టెన్షన్‌గా ఉర్విజ. ప్రవీణ్, ప్రస్తుతానికి నాకు ఎలాంటి కాల్ రాలేదు కాబట్టి నిన్ను సాలార్జంగ్ మ్యూజియంకి తీసుకువెళ్ళగలుగుతున్నాను.
ఏం చూసినా చూడకపోయినా అక్కడ రెబెకా శిల్పాన్ని మాత్రం మిస్ కాకు నవ్వుతూ అన్నాడు సత్యదేవ్. వెనక సీట్లో కూర్చున్న ప్రవీణ్ నవ్వాడు. తను కూడా మామయ్య బయలుదేరతాడని అనుకోలేదతను. ఫల్గుణి తెలివిగా మొగుణ్ణి లాగింది అనుకున్నాడు. తప్పకుండా మావయ్య, పైకి మాత్రం అన్నాడు ఫల్గుణి వైపు చూస్తూ. మౌనంగా బయటికి చూస్తోంది ఫల్గుణి. ఆమెకి జీవితం అంతా గందరగోళంగా ఉంది. కొడుకు పెళ్లి చేసిన తనకి ఇలాంటి సమస్య ఉందని తెలిస్తే ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారు? అసలు తన భర్త ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఈ విషయాన్ని? వయసులో ఉన్న అమ్మాయిల వెంట అబ్బాయిలు పడ్డారంటే ఒక అర్థం ఉంది. నీ వెంట పడ్డాడంటే నువ్వే ఏదో రెచ్చగొట్టుంటావు అంటాడా? అలా అంటే తను ఎవరికైనా మొహం ఎలా చూపించగలదు? తనలో తానే మదన పడుతున్న ఫల్గుణి సత్య చెయ్యి తన చేతిని అందుకోవడంతో ఉలిక్కి పడింది. ఎందుకు డల్గా ఉన్నావు పల్లు? ప్రేమగా అడిగాడు. వెనుక నుంచి ప్రవీణ్ తమనే గమనిస్తున్నాడన్న విషయం గ్రహించిన ఆమె తన చెయ్యి విడిపించుకోవాలని చూసింది. సత్య వదల్లేదు. నవ్వాడు. ఇక మనం గట్టు పెళ్లి కూడా చేసేస్తే ఫ్రీ బర్డ్స్ అయిపోతాం. అప్పుడు నీకు ఇష్టమైన కొత్త ప్లేసెస్ అన్నిటికీ తీసుకెళ్తాను. ఇలా మూతి ముడుచుకుని కూర్చుంటే ఊరుకోను అన్నాడు నవ్వుతూ సత్యదేవ్. ఆపండి, వెనకాల చిన్నపిల్లాడున్నాడని కూడా చూసుకోరా మందలించింది భర్తని. చూసి నేర్చుకుంటాడు అన్నాడు నవ్వుతూ సత్యదేవ్. వాడు వెనకాల లేకుండా ఉంటే ఎంత బాగుండేది అనుకుంది ఫల్గుణి బాధగా. అంతలోనే ఫ్లాష్లో వచ్చింది ఒక ఐడియా ఆమెకి. తనకి భర్తకి మధ్యలో ఉన్న ప్రేమ సాన్నిహిత్యం వాడికి తెలిసేలా చేస్తే వాడు వెనక్కి తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ ఆలోచన వచ్చింది తడువు ఆమె పూర్తిగా సత్యదేవ్ వైపు తిరిగింది. మీ మాటలు నేను అసలు నమ్మను అంది మూతి తిప్పుతూ. ఈసారి నిజం చెప్తున్నాను పల్లు, కొంచెం వర్క్లోడ్ తగ్గించుకుంటాను. నీతో టైం ఖచ్చితంగా స్పెండ్ చేస్తాను అంటూనే మ్యూజియంలోని పార్కింగ్లోకి కార్ని పోనిచ్చాడు సత్యదేవ్. ప్రవీణ్ మొహం మాడిపోవడం గమనించి నవ్వుకుందామే. మొదటిసారిగా ఆమెకి తన మీద తనకి నమ్మకం కలిగింది ఈ ప్రమాదం ఎదుర్కోగలదని. సత్యదేవికి మధ్యలో ఎలాంటి అర్జెంట్ కాల్స్ రాకూడదని పదే పదే ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంది ఫల్గుణి. మ్యూజియంలో అన్ని సెక్షన్స్ దాటుకుని ముందుగా రెబెక్కా ఉన్న సెక్షన్లోకి నడిచారు ముగ్గురు. మీతో ఎన్నిసార్లు చూసినా ఇంకా కొత్తగానే ఉంటుంది నాకు. ఆ మాట ప్రవీణ్ కోసం అనలేదు ఫల్గుణి, మనస్ఫూర్తిగా అంది. సత్యదేవ్ చేతిలో తన చేతిని వేసి. సత్యదేవ్ మనసు భార్య మీద ప్రేమతో నిండిపోయింది. మనిషికి జీవితంలో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అన్న ఆలోచన ఉండాలి. ముఖ్యంగా 30-40 ఏళ్ల మధ్యలో ఆలోచించాలి భవిష్యత్తులో తనకి ఏం కావాలి అన్నది. దురదృష్టం ఏంటంటే చాలామంది ఆ వయసులో కెరియర్ మీద దృష్టి పెట్టి తమ లైఫ్ పార్ట్నర్స్తో విలువైన సమయాన్ని పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే కెరియర్లో ముందుకు దూసుకుపోవాలని మనిషి తన వ్యక్తిగత సమయాన్ని కూడా ఆఫీస్కి అంకితం చేయడం మొదలు పెడతాడో అక్కడ సమస్యలు మొదలవుతాయి. బ్యాలెన్స్ చేసుకోవాలి, లేకపోతే తన జీవిత భాగస్వామికి తనకి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది. చిన్నగా నిట్టూర్చాడు సత్యదేవ్. తన వృత్తికి ఒక టైం ఉండదు, అలాగని వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చెయ్యమని ఎవరూ తనకి చెప్పలేదు. తన బాధ్యత అనుకుని ఫల్గునికి అన్యాయం చేశాడేమో అనిపిస్తోంది. చిన్నపిల్లల తన చెయ్యి పట్టుకుని సంబరపడుతూ తిరుగుతుంటే వాళ్ళు అసలు ప్రవీణ్ విషయమే మర్చిపోయారు. వెనకాల వాళ్ళనే అనుసరిస్తున్న ప్రవీణ్ పళ్ళు నూరుకుంటున్న విషయం గ్రహించలేదు ఫల్గుని. ఆమె గురి చూసి వదిలిన బాణం సూటిగా వెళ్ళి టార్గెట్కి తగిలింది. కానీ ఆమె అనుకున్న రిజల్ట్ కాకుండా పూర్తిగా వ్యతిరేకంగా వచ్చింది. ప్రవీణ్ పట్టుదల పెరిగింది. టీనేజ్లో ఉన్నప్పుడు మొదటిసారిగా ఫల్గుణిని చూశాడతను. తన తల్లితో వచ్చాడు హైదరాబాద్. సన్నగా నాజూకుగా పూలతీగలా ఉన్న అత్తయ్యని చూడగానే చాలా నచ్చింది. అప్పుడప్పుడే వస్తున్న నూనూగు మీసాలతో పాటుగా హార్మోనల్ చేంజెస్ అతని ఆలోచనల్ని తప్పుదోవలోకి పంపడానికి 3 కారణాలు. మొదటిది పీర్ గ్రూప్, అంటే అతని సమవయస్కులు, అతని స్నేహితులు. ఒరేయ్, అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చానురా అని ఒకడికి కాల్ చేసి చెప్తే ఎలా ఉందిరా ఫిగర్ అని అడిగాడు వాడు తన బూతు పాండిత్యం అంతా ఉపయోగించి. అంతవరకు ఫల్గుని మొహం మాత్రమే చూసిన ప్రవీణ్ ఆ ఫ్రెండ్ మాటలకి అణువణువును పరిశీలించి చూడడం మొదలుపెట్టాడు. టీనేజ్ ఆడపిల్లలకి మన ఇళ్లల్లో ఎన్నో జాగ్రత్తలు చెప్తాము. పొట్టి బట్టలు వేసుకోకు, గెంతకు, గట్టిగా నవ్వకు, పరాయి మగవాళ్ళతో మాట్లాడుకు, నాన్న అన్నల దగ్గర కూడా అలా క్లోజ్గా ఉండకు అని. అబ్బాయిలకి చెప్పవలసిన పని లేదని అనుకుంటాం. వాళ్ళకి చెప్పడానికి ఏం ఉందని అనుకోవడం ఒక విధంగా ఈ సమాజం చేసుకున్న దౌర్భాగ్యం. అందుకే ఎన్ని వేధింపులు, ఇన్ని అత్యాచారాలు. అమ్మాయిల్లో చెడు లేదా అంటే ఉంది. పోల్చి చూస్తే ఎంత శాతం? ఆడపిల్లైనా మగపిల్లాడైనా మంచి బుద్ధులు ఇద్దరికీ అవసరమే. తల్లి మాత్రమే తన బిడ్డల లోపాలని చూసి సరిదిద్దగలదు. ఆ తల్లే కళ్ళకి గంతలు కట్టుకుంటే గాంధారిగా మారి సమాజం మీదకి దుర్యోధన దుశ్శాసనులనే వదులుతుంది. అప్పుడు వస్త్రాపహరణాలు తప్ప ఏం ఆశించగలం?
ఇంతమంది కీచకులు ఉన్న మన సమాజంలో ఒక్క అర్జునుడు ఉండి ఉంటే ఒలింపిక్ మెడల్స్ వచ్చేవి. ఆర్చరీలో వచ్చాయి, విలువిద్యలో మెడల్స్ మన దేశానికి. కానీ చెప్పుకోదగినన్ని లేవు. సిగ్గుపడవలసిన విషయం కదూ. అలాగని మంచివాళ్ళు లేరని కాదు, స్త్రీలను గౌరవించే మగవాళ్ళు లేరని కాదు. కానీ ప్రవీణ్ లాంటి మానసిక వైకల్యం ఉన్నవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి వయసుతో సంబంధం లేదు. ఇక రెండవ కారణం తల్లిదండ్రుల బిజీ లైఫ్. కొడుకు ఒంటరిగా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు అని ఆలోచించే తీరిక లేకపోవడం. మూడవ కారణం మీడియా. దారుణమైన మాటలు, సీన్స్ ఉన్న వెబ్ సిరీస్, షార్ట్ రీల్స్, ఇలా ఎన్నో. ఆ ప్రభావం ప్రవీణ్ మీద ఎంత దారుణంగా పడిందంటే ఫల్గుణిని తన అత్తయ్యగా అతను చూడడం మానేశాడు. ఒక స్త్రీగా మాత్రమే చూడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఒక మనిషి వావివరుసలు మర్చిపోతాడో అప్పుడు మృగంగా మారిపోతాడు. ఇప్పుడు ప్రవీణ్ ఆ స్థితిలోనే ఉన్నాడు. ఫల్గుణి అంటే అబ్సెషన్ పెరిగిపోయింది. ఒక్కసారైనా ఆమెను తాకాలనే పరిస్థితికి వచ్చేశాడు. అతని మనసు ఎంత బలహీనంగా ఉందో తెలియని ఫల్గుణి భర్త మీద తనకి ఉన్న ప్రేమని మరింత బహిరంగంగా ప్రదర్శించింది. ప్రవీణ్ సత్యదేవ్ ప్లేస్లో తనని ఊహించుకుంటున్నాడన్న విషయం గ్రహించేంత కుత్సితమైన హృదయం కాదు ఆమెది. అసలు అలా ఆలోచించాలన్న ఊహ కూడా రాలేదామెకి. ఇక లంచ్కి వెళ్దాం బయటికి వచ్చాక అన్నాడు సత్యదేవ్. ఆనందంగా తల ఊపింది ఫల్గుణి. అంతలో అతని ఫోన్ మోగనే మోగింది. చిన్నగా నిట్టూర్చింది ఫల్గుణి. సత్యదేవ్ నవ్వుతూ ఫోన్ ఆన్సర్ చేశాడు. ఇంతలో ఫల్గుణి ఫోన్ మోగడంతో చూసింది బృంద. అప్పుడు తను ఉన్న పరిస్థితి గుర్తొచ్చింది ఆమెకి. ప్రవీణ్ ఏమీ తెలియనట్టుగా తన పక్కకు వచ్చి నిలబడడంతో ఆమె సత్యకి మరింత దగ్గరగా జరిగింది. ఎక్కడున్నారత్తయ్యా అడిగింది అటునుంచి బృంద. చెప్పింది ఫల్గుణి. అక్కడి నుంచి హోటల్కి వెళ్తున్నావు అని కూడా చెప్పింది. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను చెప్పి కాల్ కట్ చేసింది బృంద. సారీ గాయస్, అర్జెంటుగా నేను ఆఫీస్కి వెళ్ళవలసిన పని పడింది అన్నాడు సత్యదేవ్. ఫల్గుణి గుండె ఆగినంత పనైంది. సరిగ్గా భోజనం టైంలో ఆఫీస్ అంటే ఎలా? ఏదైనా తినేసి వెళ్ళండి ప్లీజ్. కళ్ళలో నీళ్ళొక్కటే తక్కువ ఆమెకి. కొన్ని క్షణాలు భార్య మొహంలోకి చూసిన సత్యదేవ్ ఏమనుకున్నాడో ఏమో. సరే, నేను భోజనం చేసే వెళ్తాను సరేనా? భార్య చెయ్యి పట్టుకుని అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి తల ఊపింది. ప్రవీణ్ ఆశాభంగాన్ని కవర్ చేసుకున్నాడు. త్వరగా తన భోజనాన్ని పూర్తి చేసిన సత్యదేవ్ వాళ్ళిద్దరినీ మెల్లగా కానివ్వమని తను లేచాడు. ప్రవీణ్ ఫల్గుణిని చూసి అప్పుడు నవ్వాడు. అతని నవ్వుకి ఆమెకి జుగుప్స కలిగింది. అలానే జాలి కూడా వేసింది. ప్రవీణ్, ఇది మంచిది కాదు. బుద్ధిగా యుఎస్ వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఇక తినలేక టిష్యూతో చెయ్యి తుడుచుకుంటూ చెప్పింది మృదువుగా ఫల్గుణి. అవన్నీ ఎలానూ జరుగుతాయి, కానీ ముందు నీ మీద నాకున్న ఆ అబ్సెషన్ని తీర్చేసుకోవాలి. నా ఫ్రెండ్స్ నన్ను వెధవని చూసినట్టు చూశారు అన్నాడు ప్రవీణ్. దానికి దీనికి ఏంటి సంబంధం? మెల్లమెల్లగా భయం స్థానంలో కోపం చోటు చేసుకుంటుండగా అడిగింది. చాలా ఉంది. ఇంత అందగత్తని దగ్గర పెట్టుకుని అలా వదిలేసి వచ్చేసావేంట్రా? నేనైతే ఈ పాటికి ఏం చేసేవాడినో అన్న నా బెస్ట్ ఫ్రెండ్ మాటలు నన్ను కవ్వించాయి. అందుకే వెళ్లే ముందు వాడు చేయలేనిది నేను చేసి వెళ్తా అన్నాడు పట్టుదలగా ప్రవీణ్. దాన్ని బట్టే నీ బ్రతికెలాంటిదో తెలుస్తోంది. నీ స్నేహితులను బట్టి నీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలని అంటారు. అది ఎంత నీచంగా ఉందో చూడు అంది చీత్కారంగా చూస్తూ. అత్త, ఒకటి బాగా ఆలోచించుకో. నాకు మాటలతో టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. నీ విషయం మావయ్య ఎదురుగా డైరెక్ట్గా పెట్టమంటావా, లేక నువ్వు నాతో అంటూ ఆగిపోయాడు. నీతో ఏంట్రా? అతని చూపు ఫల్గుణి మీద నుంచి ఆమె వెనుక నిలబడిన బృంద మీద పడింది. అక్కడ భద్రకాళిలా గుడ్లు రుముతూ నిలబడి ఉంది బృంద. ఫల్గునికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. తీరికగా వాళ్ల మధ్యలో కూర్చుని టేబుల్ కింద తన కాలుని చాచి బలంగా వాడి మోకాల కింద తన్నింది బృంద. కెవ్వుమన్నాడు ప్రవీణ్. ఓ సారీరా తమ్ముడు, చూసుకోలేదు. టేబుల్ కూడనుకున్నా. కళ్ళలో ఏమాత్రం రిగ్రెట్ లేకుండా చిన్నగా నవ్వుతూ అంది బృంద. ఒసే, నా దారి కొట్టొస్తే భయంకరమైన బాధ అనుభవిస్తావు కోపంగా బెదిరించాడు. అచ్చా, ఏం చేస్తావేంటి? వద్దొద్దు, చెప్పకు. 2 నిమిషాలాగు. మన బావ కోపంతో లోపలికి దూసుకొస్తున్నాడు, తనకి చెప్పు. కాలు మీద కాలు వేసుకుని కుర్చీ వెనక్కి వాలింది రిలాక్స్డ్గా. ఆశ్చర్యంగా చూసింది ఫల్గుణి. అత్తగారి వైపు చూసి చిన్నగా నవ్వి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కింది, భయం లేదన్నట్టుగా. బృందని చూడగానే టెన్షన్ పూర్తిగా మాయమైపోయింది ఫల్గునికి. కొద్ది క్షణాలు ఆమె పడిన టెన్షన్ మాటల్లో వర్ణించలేనిది. అది ఆమె మొహంలో స్పష్టంగా చూడగలిగింది బృంద. ఎలా ఆమెని వదిలి వెళ్తుంది హనీమూన్కి? ఈ త్రాసుడు ఇంత డైరెక్ట్ అటాక్లోకి దిగిపోయాడు. అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయని ఫోన్ చేసావట కదా? కంగారుగా లోపలికి వచ్చి ఆమె పక్కన కూర్చుని అడిగాడు శ్యామ్. కొడుకుని చూడగానే ఏడుపొచ్చినంత పనైంది ఆమెకి. తమాయించుకుంది ఫల్గుని. నాన్నతో ఉన్నంతసేపు తెలియలేదు. అర్జెంట్ కాల్ వచ్చిందని వెళ్ళిపోయేసరికి కొంచెం కళ్ళు తిరిగినట్టయింది. బృంద దగ్గర దాచాలన్నా దాచలేని తెలుసుగా. చిన్నగా నవ్వి అంది ఫల్గుని. అంతవరకు ఊపిరి బిగబట్టి భయంగా కూర్చున్న ప్రవీణ్ శ్యామ్ కోపంగా లేకపోవడం చూసి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.
అతన్ని చూసి నవ్వింది బృంద. చాలా థ్యాంక్స్ తమ్ముడు, అత్తయ్యని చాలా జాగ్రత్తగా చూసుకున్నావు మేమొచ్చే వరకు. తీయగా అంటున్న బృంద వైపు నమిలి మింగేసేలా చూశాడు ప్రవీణ్. ఆ క్షణంలో డిసైడ్ చేసుకున్నాడు ప్రవీణ్ బృందకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని. శ్యామ్ కళ్ళు చిట్లించి చూశాడు వాడి వైపు. అంతలోనే పల్గుని లేచి నిలబడడంతో అతని దృష్టి తల్లి మీదకి డైవర్ట్ అయిపోయింది. క్షణకాలం అతను చూసిన చూపుకి గుండె ఆగినంత పనైంది ప్రవీణ్కి. వెళదామా అడిగింది బృంద. అందరూ లేచారు బిల్ పే చేశాక. ఐస్ క్రీం మామయ్యని ఇప్పించమందాం అత్తయ్య, మధ్యలో వదిలేసి వెళ్ళినందుకు పనిష్మెంట్ ఉండాలి కదా. అత్తగారిని నవ్విస్తూ హోటల్ బయటకు వచ్చింది బృంద. ఎలా వచ్చారు మీరిద్దరూ? బృంద చేతిని పట్టుకుంటూ అడిగింది ఫల్గుని ప్రేమగా. బైక్ మీద. మీ అబ్బాయి సూపర్ మ్యాన్ లాగా ఎగురుకుంటూ వచ్చారు మీకోసం ఈ ట్రాఫిక్లో, చెప్పింది అత్తగారి భుజం చుట్టూ చెయ్యి వేసి. మీరిద్దరూ బైక్ మీద వెళ్ళిపోండి, నేను అత్తయ్య ఆటోలో వస్తాం, చెప్పింది శ్యామ్తో బృంద. క్యాబ్ బుక్ చేశా, చెప్పాడు శ్యామ్. ఓ థ్యాంక్ యూ అంది బృంద నవ్వుతూ. భార్య వైపు చూసి చిన్నగా నవ్వాడు శ్యామ్. ప్రవీణ్ బిక్కచచ్చిపోయి శ్యామ్ వెనుక బైక్ ఎక్కి కూర్చున్నాడు. బృంద ఫల్గుని మాత్రం ఆనందంగా క్యాబ్ ఎక్కి ఇంటికి చేరుకున్నారు. సీట్ వెనక్కి వాలి రిలాక్స్డ్గా కూర్చున్న ఫల్గుని కనుకొలుకుల్లో నుంచి జారిన కన్నీటి చుక్కలు బృంద గుండెల్లో ముళ్ళలా దిగాయి. అత్తయ్య, వీడి పని త్వరలో ముగించి అప్పుడు వెళ్తాను నేను మీ అబ్బాయితో బయటికి, అత్తగారి చేతిని పట్టుకుని ఓదారుస్తూ ధైర్యం చెప్పింది. కానీ శ్యామ్కి కానీ సత్యకి కానీ తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది, వాడు ఊరుకోడు, చెప్పింది ఫల్గుని. ఉర్వి ఏమంటుందో కూడా చూద్దాం, తన దగ్గర ముందు మీరు 2-3 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోండి, చెప్పింది బృంద. ఆ ఆలోచన బాగున్నట్టుగా అనిపించింది ఫల్గునికి. నేను చేయగలనంటావా సందేహించింది ఫల్గుని. ఖచ్చితంగా చేయగలరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయి నాకు చెప్పినదే నేను మీకు చెప్తున్నాను. చెయ్యలేను అన్న ఆలోచన మీ మనసులోకి కూడా రానివ్వద్దు. ఎఫర్ట్ పెట్టడమే, ఫుల్ ఎఫర్ట్, అత్తగారికి బోధించింది బృంద. ఫల్గుని కళ్ళు పెద్దవి చేసుకుని కోడలి వైపు చూస్తూ ఆమె చెప్పిన మాటలు వింటూ కూర్చుంది. మీ ఆయన అదే, మామయ్య ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, మీ ఒక అబ్బాయి లాయర్, మరొక అబ్బాయి పోలీస్ ఆఫీసర్. ఇంత అధికారాన్ని ఇంట్లో పెట్టుకుని మీరు ఇలా భయపడితే ఇక సామాన్యమైన ఆడవాళ్ళ సంగతి ఆలోచించండి ఒకసారి. ఎంతమంది ఇలాంటి వెధవలకి లొంగిపోయి బ్లాక్మెయిల్కి గురవుతున్నారో, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారో ఉర్వి నాకు చెప్పింది. కనీసం మీరైనా పోరాడండి అత్తయ్య, సమస్యని ఎదుర్కొని దానికి పరిష్కారం చూపించండి మనలాంటి ఆడవాళ్ళకి, ప్రోత్సహించింది బృంద. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి ఉర్విజ కాలు కాలిన పిల్లల అటూ ఇటూ తిరిగేస్తోంది. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉందని లోపలికి రాగానే అర్థమైంది వాళ్ళకి. ఏమైంది అత్తయ్య? ఫల్గుని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది సానుభూతి చూపిస్తూ ఉర్విజ. ఏం కాలేదు ఉర్వి, సమయానికి బృంద రాబట్టి ఆ వెధవ వాగుడు వినవలసిన పని లేకపోయింది, నిట్టూర్చి చెప్పింది ఫల్గుని. ముగ్గురు లోపలికి నడిచారు. బృంద హెర్బల్ టీ కలిపి తీసుకువచ్చింది ముగ్గురికి. ఆమె అత్తగారి జబ్బు గురించి చాలా రీసెర్చ్ చేసింది. ఎక్కడా సరైన ట్రీట్మెంట్ లేదు, కానీ మానసికమైన జబ్బు కాబట్టి మనసుని అదుపు చేసుకోవడం ముఖ్యమని మాత్రం అర్థం చేసుకుంది. మనం రేపు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం, మెడిసిన్స్ ఉన్నాయేమో కనుక్కుందాం, అలానే మన ముగ్గురం యోగాలో చేరదాం, అత్తగారి పక్కన కూర్చుంటూ చెప్పింది బృంద. ఈ ఆలోచన బాగుంది, నేను హాస్టల్కి వెళ్ళిపోయినా మిమ్మల్ని కలవచ్చు, చెప్పింది ఉర్విజ చిన్నగా నవ్వుతూ. గంట క్రితం తథాగత్ తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి ఆమెకి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రేపు వెళ్ళిపోతున్నాం, మన ఇంట్లో మనం, అర్థమైందా? ఉర్వి, అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు అడిగింది బృంద. నేను రేపు అర్జెంటుగా వెళ్ళాలి, నా రూమ్మేట్కి జ్వరంగా ఉంది, చూసేవాళ్ళు ఎవరూ లేరు, అంది ఉర్విజ. కొన్ని క్షణాలు మిగిలిన ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. బృందకి అసలు విషయం అర్థమైంది. హఠాత్తుగా తథాగత్ ఎందుకంత పట్టుబడుతున్నాడో మాత్రం అర్థం కాలేదు ఆమెకి. సరిగ్గా అదే సమయంలో శ్యామ్ డ్రైవ్ చేస్తున్న బైక్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ ముందు ఆగింది. ఆశ్చర్యపోయాడు ప్రవీణ్. పట్టపగలు బార్లోకేంటి బావా అడిగాడు ప్రవీణ్. తాగేవాడికి పగలు రాత్రి తేడా ఏముంటుందిరా, నవ్వుతూ అని లోపలికి నడిచాడు శ్యామ్. తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టిన ప్రవీణ్కి ఎదురుగా సోఫాలో కూర్చుని కనిపించాడు తథాగత్. శ్యామ్ తథాగత్ కలిసి ప్రవీణ్తో ఏం మాట్లాడబోతున్నారో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా తర్వాత ఎపిసోడ్ వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు.